నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. మనం ఈ వీడియోలో మెడ నొప్పి గురించి తెలుసుకుందాం. అసలు ఈ మెడ నొప్పి రావడానికి గల కారణాలేంటి? అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ హోమియోపతి మెడిసిన్స్ అనేవి ఏ విధంగా వాడాలనేది మీకు గైడ్ చేస్తాను. సహజంగా మనకి జనరల్‌గా ఈ క్రానిక్ నెక్ పెయిన్‌కి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనకి మెడ నరాలు అరుగుదల. అది పర్టిక్యులర్‌గా వెన్నుముక్క అనేది మనకి 3 భాగాల్లో ఉంటది. ఈ మనకి మెడ భాగంలో ఉండే వెన్నుముక్క అనేది అరుగుదలకి గురైనప్పుడు, ఈ క్రానిక్ నెక్ పెయిన్ మనం ఫెల్ట్ అవుతూ ఉంటాం. ఇది ఎందుకు మనకి ఒక అరుగుదలే కాకుండా వెన్నుముక్క పర్టిక్యులర్‌గా బోన్ ఫ్లూయిడ్స్ అనేవి తగ్గిపోయి ఎక్స్‌ట్రా గ్రోత్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. సో, దానివల్ల ఏంటంటే విపరీతమైన స్టిఫ్‌నెస్ అండ్ చాలా ఎక్కువ పెయిన్ అనేది ఫెల్ట్ అవుతూ ఉంటారు. సహజంగా ఇది డీజనరేటివ్ డిసీజ్ అన్నమాట. ఈ స్పాండిలోసిస్ ఆర్ నెక్ పెయిన్ మనకి. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి ఎక్కువ ఏంటంటే మెడ భాగం చాలా నొప్పి ఉంటుంది. అండ్ మనకి భుజాలకి, చేతులకి ఎక్కువ పాకుతుంది నొప్పి అనేది. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ స్టేజెస్‌లో అంటే ఒక షాక్ లాగా నొప్పి పాకుతా ఉంటుంది. అలాగే మనకి తిమ్మిరి కూడా అంటే అడ్వాన్స్ అయ్యే స్టేజెస్‌లో ఏంటంటే బాగా చేతులు తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. అలాగే తలనొప్పి అంటే తల వెనక భాగంలో బాగా తలనొప్పి ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి కొంచెం నాసియేటింగ్‌గా ఉండడం లేదా కళ్ళు తిరిగినట్టు ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది మనకి అసలు మనం దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే, సహజంగా ఇది మనకి ఇప్పుడు అంటే ఒకప్పుడు 45 అలా ఏజ్‌లో ఉన్నప్పుడు ఈ స్పాండిలోసిస్ కండిషన్స్ కానీ, నెక్ పెయిన్స్ చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడున్న మనకి లైఫ్ స్టైల్‌కి ఏంటంటే కొంచెం ఎర్లీ 20స్‌లోనే చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి పిల్లల్లో కూడా ఈ మొబైల్స్ అనేవి బాగా ఎక్కువ చూడడం ద్వారా ఏంటంటే, మనకి మెడ మీద తల వంచి చూడడం ద్వారా మెడ మీద ఎక్కువ బరువు పడతా ఉంటది. సో, అది కూడా మనకి ఒక కారణం. సో, అటువంటివి అవాయిడ్ చేసుకోవడం. అండ్ మనకి ఆహ్, ఇది ఏమంటే పోస్చర్ కరెక్షన్. అంటే మనకి మెడ కానీ, లేకపోతే వెన్నుముక్క నిటారుగా ఉంచాలి. ముఖ్యంగా ఈ కంప్యూటర్స్ జాబ్స్ చేస్తున్నా, లేకపోతే ఎక్కువ సేపు నుంచొని ఉంటారు. లేదా కొంతమందికి ఎక్కువ వాకింగ్ చేసే ఇది ఉంటుంది. అది కూడా ఏంటంటే మనం స్ట్రెయిట్ పోస్చర్‌లో నడుస్తూ ఉంటే ఆ ఇబ్బంది రాదనమాట. అలాగే దీనికి ఆహారం. మనకి ఆహారం ఎట్లా ఉంటుంది అంటే ముఖ్యంగా ఆహారంకి సంబంధించి మనం ఒమేగా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే మనకి వైటమిన్ ఈ కంటెంట్ ఉండే ఫుడ్స్ పర్టిక్యులర్‌గా చెప్పాలంటే మనకి బాదం, వాల్‌నట్స్, పాలకూర, బచ్చల కూర అండ్ మనకి తర్వాత బొప్పాయి ఒకటి అండ్ ఆరెంజెస్ ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మనకేంటి పర్టిక్యులర్‌గా ఈ వైటమిన్ ఈ అనేది బోన్ లాస్ కాకుండా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవారేంటంటే మనకి ఒక 45, 50స్ నియర్ బై వచ్చేటప్పటికి ఇది ఎక్కువగా ఫెల్ట్ అవుతూ ఉంటారు. సో, ఎందుకంటే ఎక్కువ మన కాల్షియం అనేది బాగా డిప్లీషన్ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే ఈ పెయిన్స్ కానీ లేకపోతే మనకి ఓవరాల్‌గా బోన్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. సో, వారేంటంటే రెగ్యులర్ ఇంటేక్‌లో ఆకుకూరలు, మనకి మంచి ఫ్రూట్స్ అండ్ రెగ్యులర్‌గా చక్కటి వాటర్ అండ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్. సో, మనం అసలు వీటి ప్రివెన్షన్ స్టెప్స్ ఏంటంటే, మనం ఇందాక అనుకున్నట్టుగా పోస్చర్ కరెక్షన్ ఒకటి చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా మనకి సింప్టమ్స్ అనేవి మైల్డ్‌గా నెక్ పెయిన్ ఒచ్చి తగ్గుతున్నప్పుడే అలర్ట్ అవ్వాలి. అంటే మనం వెంటనే పోస్చర్ కరెక్ట్ చేసుకోవడం. అదే విధంగా ఏంటంటే మనకి ఇంట్లోనే మనం ఏంటంటే కొంచెం ఎక్సర్‌సైజెస్ మనకి చిన్ టక్ అని కానీ, లేకపోతే షోల్డర్ ట్రోల్స్ అని కానీ మనకి ఒకసారి నెట్‌లో మీకు అవైలబుల్ ఉంటాయి. సో, అటువంటి ఎక్సర్‌సైజెస్ చేసుకొని కొంచెం హాట్ కంప్రెషన్ అది చేసుకుంటూ ఉంటే మీకు చాలా వరకి మనకి ఇంట్లోనే బెటర్‌గా తగ్గిపోతుంది. అండ్ ఇది క్రానిక్‌గా మనకి నిలబడిపోయిన తర్వాత ఏంటంటే దానికి ఫిజియోథెరపీ కానీ, ట్రాక్షన్స్ కానీ హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ అదే విధంగా హోమియోపతిలో ఏంటంటే మీరు దీనికి ఖచ్చితమైన మందులుంటాయి. మీకు ఎలా అంటే మనకి స్పాండిలోసిస్ కండిషన్‌ని అక్కడితో వదిలేయలేం. ఎందుకంటే ఇది మనకి అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఈ ఇబ్బందనేది కింద మనకి వెన్నుముక్క మీద పడడం, లంబార్ స్పాండిలోసిస్ డెవలప్ అవ్వడం, లేకపోతే మైలోపతి అనే ఒక డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అనే దానికి వెళ్తూ ఉంటది. సో, ఇది మీరు ఖచ్చితంగా ట్రీట్‌మెంట్ అనేది అవసరం. అది. సో, ఈ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే, మీకు హోమియోపతిలో ఇది కొంచెం ఒక క్రానిక్ ప్రాబ్లమ్. సో, ఇది మనకి వెంటనే సాల్వ్ కాదు. ఒక 6-8 మంత్స్ అనేది రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ మెడిసిన్ తీసుకుంటూ, నేను చెప్పినట్టు పోస్చర్ కరెక్షన్ మెయింటైన్ చేస్తూ, హెల్తీ ఫుడ్స్ తింటూ ఉంటే ఖచ్చితంగా మీకు తగ్గిపోతుంది. అండ్ జనరల్ రెమెడీస్ ఏమంటే, మెగ్నీషియం ఫాస్ 30x అనేది రెగ్యులర్‌లో పెట్టుకోండి. అలాగే ఆర్నిగా క్యూ అండ్ రోస్టాక్స్ క్యూ ఉంటాయి. ఇవి 2 కలిపి కూడా మీరు
మీరు వాడుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి ఇంజ్యూరీస్ జరుగుతాయి. అంటే ఏదైనా పైనుంచి పడడం కానీ, లేకపోతే సంథింగ్ ఇంజ్యూరీ జరిగినప్పుడు నెక్ పెయిన్ వచ్చిందనుకోండి, దానికి మంచి మెడిసిన్ ఏంటంటే మనకి బెల్లీస్పెర్. అది మనకి బెల్లీస్పెర్ క్యూ అనేది తీసుకోవచ్చు. 5 డ్రాప్స్ 10 ml ఆఫ్ వాటర్‌లో 2 పూట్ల తీసుకోవచ్చు. అలా కాకుండా మనకి బాగా నొప్పి, విపరీతమైన నొప్పి ఎక్కువగా ఉంది, మెడ నొప్పి, స్టిఫ్‌నెస్ ఉంది అంటే మాత్రం యాసిడ్ ఫాస్ట్ క్యూ అనేది తీసుకోండి. అండ్ మనకి ఇంకా తిమ్మిర్లు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పెయిన్స్‌తో పాటు స్టిఫ్‌నెస్‌తో కాకుండా తిమ్మిర్లు ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఖాళీ అయోడైడ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇవి మీ తత్వానికి తగ్గట్టుగా మీరు తీసుకోండి. అండ్ జనరల్‌గా నేను చెప్పినట్టు మెగ్నీషియం ఫాస్ట్ 30x అండ్ ఆర్నికా రోస్టాక్స్ క్యూ అనేది డైలీ ఇంటేక్‌లో తీసుకోండి. క్రానిక్ అంటే ఒక 3-4 మంత్స్ రెగ్యులర్ 1 ఆర్ 2 టైమ్స్ తీసుకోండి. తీసుకుంటే మీకు ఈ స్పాండిలోసిస్ అండ్ నొప్పి, దీర్ఘకాలిక మెడ నొప్పి నుంచి ఖచ్చితంగా మీరు ఉపశమనం పొందగలరు. అలాగే చాలామంది మనకి పిల్లోస్ లేకుండా పడుకుంటారు. సో, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనిలో సాఫ్ట్ పిల్లోస్ వాడుకోవాలి. మనకేంటంటే తల భాగం, మెడ, మన భుజాలనేది కంప్లీట్‌గా దిండులో ఉండాలి. కవర్ చేసుకోవాలి. సో, అంతవరకి మీరు ఒక సాఫ్ట్ పిల్లోని వాడితే చాలా వరకి మీకు సర్వైకల్ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడుతూ ఉంటారు. అండ్ మీకింకా పర్టిక్యులర్‌గా ఇంకేదైనా సిమ్టమ్ మీరు ఫెల్ట్ అవుతుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు డెఫినెట్‌గా మంచి మెడిసిన్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.